నమస్తే చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి జిల్లాలో సెంటు భూమి సేకరించాలంటే చాలా కష్టం. సిబిఎన్. ప్రపంచ యోగా పోటీల్లో భారత్ అగ్రస్థానం. సీఎం హిట్లర్ కన్నా ఎక్కువ, అతడు తాలిబాన్. కవిత. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం చేరుకొని మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడుతూ గోదావరి జిల్లాలో ఒక సెంటు భూమి సేకరించడం చాలా కష్టమని, అయితే విశాఖ, రాయలసీమ ప్రాంతాల్లో భూమి అడిగితే ఇస్తారని వ్యాఖ్యానించారు. భూమితో విడదీయరాని అనుబంధం మీ అందరిది. అయితే నాకు కూడా కొన్ని ఇబ్బందులు. ఎక్కడైతే నేను విశాఖపట్నం పోతే భూమి కావాలంటే ఇస్తారు, అక్కడ పెట్టుబడులు వస్తున్నాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. రాయలసీమకు పోతే భూమి కావాలంటే ఇస్తారు, అక్కడ కూడా పెద్ద ఎత్తున వస్తాయి. ఇక్కడ మాత్రం ఒక సెంటు భూమి ఇవ్వాలంటే చాలా కష్టం, సేకరించాలన్నా కష్టం. ఓసారి నాకు అనిపిస్తుంది ఈ జిల్లా పైన నాకు ప్రత్యేకమైన అభిమానం ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఈ జిల్లా నన్ను, పార్టీని ఆదరించారు, అభిమానించారు. ప్రపంచ యోగా ఛాంపియన్షిప్ లో ఆతిథ్య భారత్ 40 స్వర్ణాలు, 8 రజతాలు, 2 కాంస్యాలతో కలిపి మొత్తం 50 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టోర్నమెంట్ ముగింపు దశకు చేరగా భారత్ తన ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. పతకాల పట్టికలో జపాన్ 3 స్వర్ణాలతో 2వ స్థానంలో, సింగపూర్ 2 స్వర్ణాలతో 3వ స్థానంలో ఉన్నాయి. గుజరాత్ లోని భుజ్ ప్రాంతానికి చెందిన హీనా రాజ్కోర్ సీనియర్ బి మహిళలు ఫార్వర్డ్ బెండ్ పోటీలో స్వర్ణం సాధించింది. ఓమెన్ కు చెందిన ప్రీతి జైమన్ రజతం గెలుచుకుంది. సీఎం రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హిట్లర్ కన్నా ఎక్కువని, లిబాన్తో సమానమని అన్నారు. రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000కు కుదిస్తామన్న సీఎం వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ఆడపిల్లలు, నిరుపేదలను విద్యకు దూరం చేసేందుకే ప్రభుత్వ స్కూళ్లు మూసేస్తామని సీఎం చెబుతున్నారని, విద్యాశాఖను సర్కస్ లెక్క మార్చేశారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జై తెలంగాణ. తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. మన రాష్ట్రంలో ఉండేటటువంటి పేద మధ్యతరగతి ప్రజలకు విద్యనే ఖచ్చితంగా వారిని వారి పేదరికం నుంచి బయటపడేసి వారి జీవితాలని అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవడానికి పనికొస్తుందని మనందరం కూడా మన పిల్లల్ని ఒత్తిడి పెట్టి ఏదో ఒక విధంగా మన పిల్లలు చదువుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. డబ్బులు ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద ప్రైవేట్ పాఠశాలల్లో మన పిల్లల్ని చేర్పిస్తాం. వాళ్ళు అడిగిన యూనివర్సిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మనం ఇబ్బంది పడ్డా పిల్లలు బాగుండాలని చూస్తాం. ఇదంతా ఎందుకోసం చేస్తామంటే ఆస్తులు ఉన్నా లేకపోయినా చదువు ఉంటే చాలనే ప్రయత్నంతో మనందరం కూడా చేస్తాం. సగటు పేద మధ్యతరగతి వారందరికీ కూడా విద్యనే ఆస్తి. ఆ విషయం తెలిసి కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 27,000 ఉన్నటువంటి పాఠశాలల్ని కంప్లీట్గా తగ్గించి కేవలం 4,000కు చేస్తా అని చెప్తా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల ఒక ఊర్లో ఉంటే పేదవారికి అట్లీస్ట్ 5వ తరగతి వరకు ఉచితంగా ఒక బాటలో ఆ పిల్లగాడు పోవడానికి పనికొస్తుంది, పిల్లనో పిల్లగాడో పోవడానికి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఏమాత్రం ఆలోచన లేకుండా 27,000 స్కూల్ అన్నింటినీ కూడా కుదించి 4,000 చేస్తామంటున్నారు. అంటే ఇప్పటి వరకు ఊర్లలోకి ప్రైమరీ పాఠశాలలు రాలేదు. ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పుడు ప్రతి చిన్న ఊర్లో కూడా ప్రైవేట్ వాళ్ళు పాఠశాలలు 1 నుంచి 5వ తరగతి పెట్టే పరిస్థితి వస్తుంది. అన్నిటికన్నా ఎక్కువ ఏమవుతుందంటే ఆడపిల్లల చదువు మాత్రం విపరీతమైన దెబ్బ పడుతుంది. ముఖ్యమంత్రి గారు నేను హిట్లర్ అని చెప్పుకుంటున్నాడు. మీరు హిట్లరే, కానీ హిట్లర్ కన్నా ఎక్కువ మీరు తాలిబాన్. ఎందుకంటే తాలిబాన్లు కూడా కేవలం ఆడపిల్లల చదువు మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళు చదువుకోకుండా చేసారు. ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రి అయితే విద్యాశాఖ ఏదో వెలుగుతుంది అని చెప్పి అందరూ భావించారు. కానీ అడుగడుగున అబద్ధాలు. ఇప్పుడు మీరున్న 27,000 పాఠశాలల్ని 4,000 పాఠశాలలకు చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ ఏం చేస్తారు? మీరు ఈ 3 లక్షల పై చిలుకున్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా తీసేస్తారా? 4,000 పాఠశాలలో అడ్జస్ట్ చేస్తారా? లేకపోతే వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు పంపిస్తారా? మీ విధానం ఏందనేటటువంటిది క్లారిటీ లేకుండా పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు మీరు పక్క రాష్ట్రానికి పోయి చేయడం వల్ల మన రాష్ట్రం పరువు పోతుంది తప్పితే ఇంకొకటి జరగడం లేదు. ఇంకొక విషయం, విద్యాశాఖ అనేటటువంటిది సంపూర్ణంగా అస్తవ్యస్తంగా తయారైపోయింది. ఒక సర్కస్ నడిచినట్టు నడుపుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. కంప్లీట్గా ముఖ్యమంత్రి గారికి ఆ శాఖ మీద పట్టుకోల్పోయిందని చెప్పడానికి గురుకులాల్లో ఇప్పటికీ కూడా పిట్టల్లాగా రాలిపోతున్నటువంటి
పిల్లలు వారి ప్రాణాలే నిదర్శనం. 100 మందిపై చిలుకు చచ్చిపోయినా కూడా కనీసం ముఖ్యమంత్రి గారికి ఒక గురుకులం పోవడానికి కానీ గురుకులాల్ని రివ్యూ చేయడానికి కానీ టైం లేవు. కేజీబీవీ టీచర్స్ పాపం 10+2 చెప్తారు వాళ్ళు సమ్మె చేస్తే కనీసం వాళ్ళ సమ్మెకాలం జీతం ఇచ్చేయాలన్నటువంటి సంస్కారం కూడా లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరించడం అన్నది చాలా దారుణం. ఇక ఇంటర్మీడియట్ ఇంకొక పెద్ద జోక్. ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి రేపటి నుంచి ఇంటర్ బోర్డు ఉండదని చెప్తారు. ఈయన రివ్యూ చేసిన 2 రోజులకే ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి అఫిలియేషన్ ఇస్తాం అప్లికేషన్ పెట్టుకోండి అంటే కోకొల్లలుగా ప్రైవేట్ వాళ్ళు అఫిలియేషన్ పెట్టుకుంటారు. ఈ 2 గొడవలు అవుతున్నటువంటి సందర్భాల్లో మళ్ళీ ఒక స్టేట్మెంట్ వస్తుంది, లేదు ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ బోర్డు కొనసాగుతుంది, నెక్స్ట్ ఇయర్ 10+2 విధానం వస్తుంది అని చెప్పి. ఆ గొడవ అవుతుంటే ఇప్పటి వరకు ఇవాళ స్కూల్స్ స్టార్ట్ అయ్యి ఇంటర్మీడియట్ కాలేజెస్ జూనియర్ కాలేజెస్ స్టార్ట్ అయ్యి 7-8 డేస్ అవుతుంది. June 1st స్టార్ట్ అయినాయి. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలకు కూడా అఫిలియేషన్ ఇవ్వలేదు. అంటే అఫిలియేషన్ లేకుండా ఈ రాష్ట్రంలో ప్రైవేటు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఫంక్షనింగ్ స్టార్ట్ చేసినాయి. అంటే ఇది ఏం వ్యవస్థ అసలు? ఎందుకోసం వచ్చింది ఇటువంటి వ్యవస్థ? ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు? ఇక ఇంటర్మీడియట్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ అయితే డిగ్రీలు ఇంకొక రకం కన్ఫ్యూజన్. డిగ్రీ సిలబస్ మానిటర్ చేయడానికి హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉంటుంది. ఆ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏమో ఒక సిలబస్ రిలీజ్ చేస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ ప్రభుత్వం నుంచి వాళ్ళు ఇంకొక సిలబస్ రిలీజ్ చేస్తారు. ఏ సిలబస్ ఏందో తెలియదు. ఇప్పటి వరకు ఏ యూనివర్సిటీలో కూడా, అది జేఎన్టీయూ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, పాలమూరు కావచ్చు, ఏ యూనివర్సిటీ కూడా ఇంతవరకు పాలక మండలి మీటింగ్ పెట్టుకొని సిలబస్ ఫైనల్ చేయలేదు. కానీ దోస్తు పోర్టల్ ఓపెన్ చేసిండ్రు, విద్యార్థులు రిజిస్టర్ అవుతున్నారు, డిగ్రీ కాలేజీలు కూడా తొందరలోనే చేరుతాయి. అంటే ఇప్పుడు సిలబస్ ఏం చెప్పాలన్నది కూడా అర్థం కాకుండా డిగ్రీ కాలేజీలు తెలుసుకున్నారు. ఇట్లా ప్రతి అంశంలో విద్యా వ్యవస్థలో A to Z కంప్లీట్గా ఒక రకమైన కన్ఫ్యూజన్, ఒక సర్కస్ నడిపినట్టు. అధికారులకు మిగతా వాళ్ళకు మధ్యలో వాళ్ళకు ఉన్న పంచాయతీలు, ముఖ్యమంత్రి గారికి లేనటువంటి చిత్తశుద్ధితోని ఈ కన్ఫ్యూజన్ అంతా జరుగుతున్నది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫీజు రియంబర్స్మెంట్ 11,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే ఒక్క దమ్మిడి కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు. దాంతో ఏం జరుగుతున్నది? ప్రైవేట్ డిగ్రీ వాళ్ళు స్కూల్స్ మూసేసుకుంటున్నారు, కాలేజీలు మూసుకుంటున్నారు, ప్రైవేట్ జూనియర్ కాలేజ్ వాళ్ళు మూసుకుంటున్నారు, ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే చిన్న స్కూల్స్ పాపం పేద విద్యార్థులకు చదువు చెప్తారో వాళ్ళు కూడా మూసేసుకునే పరిస్థితి వచ్చింది. ఆ భారం మోయలేకపోతున్నారు. అన్నిటికన్నా ఎక్కువ ఆ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ నేను చెప్తున్నాను, ముఖ్యమంత్రి గారి విధానాలతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. మగపిల్లల్ని ఏదో ఒకటి చేసి పంపిస్తారు కానీ ఆడపిల్లలకు మాత్రం ఇబ్బంది అవుతుంది, వాళ్ళని పంపడం లేదు. సో ఈ విధంగా ఫీ రియంబర్స్మెంట్ పక్కకు పెట్టేసారు. ఇప్పుడేమో GO7 తీసుకొచ్చి స్టూడెంట్స్కి డైరెక్ట్గా ఇస్తామని చెప్తున్నారు. స్టూడెంట్స్కి ఎట్లా ఇస్తారు? ఒక్కొక్క స్టూడెంట్కి ఇస్తామంటే ప్రైవేట్ కాలేజ్ ఊరుకుంటుందా? వాళ్ళ దగ్గర ముక్కు వెండి పెద్దగా ఫీజులు వసూలు చేయరా? అంటే ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకు డైరెక్ట్గా ఫీజులు పెంచుకునేటటువంటి ఒక విధానాన్ని మీరు ఓపెన్ చేస్తున్నారు. GO7ని తక్షణమే రద్దు చేయాలి. ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్ కూడా మీరు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మేము పేరెంట్స్ తరఫున అనేక రోజుల నుంచి అడుగుతున్నాం. జూన్ మాసం వస్తుంది, జూన్ లోపల మీరు ఫీ నియంత్రణ చట్టం తీసుకురండి. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలు 50% నుంచి మొదలు పెడితే 150% వరకు కూడా ఫీజులు పెంచినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. హైదరాబాద్ మహానగరంలో అయితే మరీ అస్తవ్యస్తంగా ఉందని అడిగితే ఇంతవరకు కూడా ప్రభుత్వం ఫీ నియంత్రణ చట్టం మీద కనీసం డిస్కషన్ కూడా చేయలేదు. అంటే ఈ సంవత్సరం కూడా ఫీజు నియంత్రణ చట్టం లేకపోతే లక్షలాది మంది పేరెంట్స్ మీద విపరీతమైన బర్డెన్ పడుతుంది. నేను ముఖ్యమంత్రి గారిని మళ్ళీ చివరిసారిగా ఒకటే అడుగుతా ఉన్నాను. ఫస్ట్ గురుకులాలను పట్టించుకోండి, 2 ప్రభుత్వ పాఠశాలలను మూసేసేటటువంటి ప్రయత్నాన్ని మానుకోండి, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల్ని ఇమ్మీడియట్గా రిలీజ్ చేయండి, జూనియర్ కాలేజెస్ అఫిలియేషన్ చేయండి, డిగ్రీ కాలేజ్లో సిలబస్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ని దూరం చేయండి. అన్నిటికన్నా మించి ఫీజు నియంత్రణ చట్టాన్ని తక్షణమే ఈ మాసంలో 15వ తారీఖు లోపల స్కూల్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి, ఓపెన్ అవుతూ ఉన్నాయి కాబట్టి అంత లోపల చట్టం తీసుకురండి. ఇవన్నీ చేయకుండా విద్యను నాశనం చేసేటటువంటి ప్రయత్నాల్ని మానుకోండి. విద్యను నాశనం చేస్తే భవిష్యత్ తరం తెలంగాణ దెబ్బతింటదనే విషయాన్ని చిత్తశుద్ధితో గమనించాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మరిపెడ బంగ్లా సమీపంలో కాంట్రాక్టర్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా గ్రామస్తుల సహకారంతో చెరువును లూటీ చేస్తున్న మత్స్యకారులు.
ఏం కాదులే నేనేదో మామూలుగా చేస్తున్నా. సత్యసాయి జిల్లాలో వందే భారత్ ఎక్స్ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. హిందూపురం రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపైకి వచ్చిన 2 ఆవులను రైలు ఢీకొంది. కాచిగూడ నుంచి బెంగళూరుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ములుగు జిల్లాలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీలో మంత్రి సీతక్క ఆదేశాల మేరకు మండల అధికారులతో కలిసి గ్రామ సభ నిర్వహించిన బుట్టాయిగూడెం సర్పంచ్ జాడి రాంబాబు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల స్పెషల్ ఆఫీసర్ వెంకట్ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ జాడి రాంబాబు మాట్లాడుతూ ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీలోని అన్ని డిపార్ట్మెంట్స్ అన్ని రంగాల్లో అభివృద్ధి ధ్యేయంగా మంత్రి సీతక్క చొరవతో అన్ని శాఖల్లో బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీ ముందుకు వెళ్తుందన్నారు. మహిళా సమైక్య భవనం, అంగన్వాడీ భవనాలు, రోడ్స్ బుట్టాయిగూడెంకు కేటాయించారు. అన్ని రకాలుగా ప్రతి ఒక్క చెట్లది కాడు మొదలుకుంటే చెత్త చెదారం అని అన్ని పనులు 99 రోజులు ప్రణాళికలో అన్ని డిపార్ట్మెంట్లు, విద్య కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, అన్ని సంస్థలు, గ్రామ పంచాయతీ సిబ్బంది ఈరోజు అన్ని కార్యక్రమాలు 99 రోజులు ప్రణాళిక ముగించుకొని ఈరోజు గ్రామ సభకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన స్పెషల్ ఆఫీసర్ వెంకట నారాయణ సార్ గారికి, మన సూపర్వైజర్ మేడం గారికి, ఏఓ కళ్యాణి మేడం గారికి, మన డిప్యూటీ తహసీల్దార్ గారికి, మన హెచ్ఎం గారికి, మన పంచాయత్ సెక్రటరీ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఆశా వర్కర్స్, అంగన్వాడీ అందరూ, మన గ్రామ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మన బుట్టాయిగూడెంలో 99 ప్రోగ్రాంలో చాలా రోడ్లు శుభ్రం చేయడం జరిగింది. ఇంకా పోతే సీసీ రోడ్లు వేయడం జరిగింది 10. ఇంకా ఇలా పోతుంటే వాటర్ సమస్య చాలా ఉన్నది. వాటర్ సమస్య అంటే కలవట్లు ఒక 10 దాకా కలవట్లు పోయడం జరిగింది, మన బోరీలు వేయడం జరిగింది. ఇలా ఇంకా చేసుకుంటూ పోతే ఇంకా చేసేది చాలా ఉన్నది. ఈ మధ్య కాలంలో మంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు బిల్డింగ్లు ఇవ్వడం జరిగింది. అది కూడా మన ఊర్లో కన్నాయిగూడెం మండలంలోనే మొట్టమొదటిసారిగా అది శాంక్షన్ అయిన మరో 2 రోజుల్లోపే ఆల్రెడీ పిల్లలు పొక్కలు తీయడం జరిగింది. ఇంకా మనకు కూడా ఇంకొక 2 అంగన్వాడీ బిల్డింగ్లు ఇస్తానని మన స్పెషల్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది. అవి కూడా తీర్మానం ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే మన ఊరికి చాలా అభివృద్ధి పథంలో నడుస్తున్నది. కాబట్టి మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు మాకు, మా వార్డు మెంబర్స్ కు అన్ని రకాలుగా సహకరించి ఈ 99 ప్రోగ్రాంకి ఎంత విజయవంతంగా ముగించుకొని గ్రామ సభలు నడిపించుకుంటున్నామో మీరు కూడా ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరుగుదొడ్ల సమస్య పుట్టగూడెంకి చాలా ఉంది. కాబట్టి మరుగుదొడ్లు ఎవరెవరికి లేవు, మన స్పెషల్ ఆఫీసర్ దానికి పూర్తి బాధ్యత. కాబట్టి ఎవరెవరు మరుగుదొడ్లు లేని ప్రతి ఒక్క కుటుంబం వచ్చి దరఖాస్తు మన స్పెషల్ ఆఫీసర్ గారికి ఇవ్వవలసిందిగా. మదిరా మండలం నాగవరపాడు గ్రామంలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో రైతు పల్లపోతుల నాగరాజుకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆదివారం మధ్యాహ్నం నాగరాజు పొలం వద్ద దొడ్డిలో కుప్పగా వేసి ఉన్న వరికట్టు వామి అగ్నికి హావుతైంది. పల్లపోతుల నాగరాజు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. మంటలు ఎగిసిపడుతున్న విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే మదిరా ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించారు. సంధించిన ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కరెంటే అండి వైర్ కాలింది కాదు అట్లా వైర్ కాలిందంటే ఎల్లుడి తగ్గుతుంది కావచ్చు కరెంట్గా ఏ వైర్ కదా ఆ వైర్ ఇప్పుడు మంటకే కాయలు ఉంటుంది. పడుతున్నారు వాళ్ళు ఎక్కేవాళ్ళు లేకు అందులో అది
ఇదే అసలు ఏ తల్లి దాన్ని మాట్లాడుతున్నది. వాళ్ళు ఎత్తుకొని పట్టున్నా సార్ ఆయన మమ్మల్ని భయభ్రాంతులను చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా ఎస్పీని ఆశ్రయించిన శంకువరానికి చెందిన కర్రి రామారావు, కర్రి వెంకటరమణ, కర్రి వీరబాబు. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా శంఖవరంకు చెందిన కర్రి వెంకటన రమణ, కర్రి రామారావు, కర్రి వీరబాబులకు చెందిన 54 గజాల స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించేందుకు తన్నీరు రాజశేఖర్, తన్నీరు సుశీల, కర్రి లోవరాజు, కర్రి సురేష్లు ప్రయత్నిస్తూ ఇబ్బందులు గురి చేస్తున్నారని, మాకు ప్రాణహాని ఉందని జిల్లా ఎస్పీకి గ్రీవెన్సీ సెల్లో సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కర్రి రామారావు మాట్లాడుతూ, మాకు వచ్చిన స్థలం ఉందని, అతని దానికి సంబంధించి పన్ను, కరెంటు బిల్లుతో పాటు ఉన్నాయని, అయితే ఇంజెక్షన్స్ ఆట కూడా ఉందని, అయినా సరే వీరు జేసీబీ తీసుకొచ్చి షాప్ ను పడగొడతామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, దీంతో ఎస్పీని ఆశ్రయించిన ఆయన స్పందించి మీకు న్యాయం చేస్తామని తెలిపారు. ఎటువంటి ఆధారాలు లేకుండా మాపై దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, మాకు న్యాయం చేయాలని అన్నారు. నమస్కారం అండి. నా పేరు కర్రి రామారావు అండి. మా నాన్నగారి పేరు కర్రి వీరభద్రం అండి. మాకు శంఖవరం 54 గజాల స్థలం ఉందండి. అది మాకు పూర్వం నుంచి మా ఆధీనంలో ఉంది. మాకు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. దీనికి ఏంటంటే తన్నీరు రాజశేఖరు, తన్నీరు సుశీల, వాళ్ళ అల్లుడు కర్రి లోవరాజు, వాళ్ళ తమ్ముడు కర్రి సురేష్, వీళ్ళందరూ వచ్చి దౌర్జన్యంగా ఈ స్థలం మాది అని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. మేము ఈరోజు కాకినాడ వచ్చి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన స్పందన మాకు తెలియజేశారు. ఎస్ఐ గారికి కలవని చెప్పారు, అన్నవరం ఎస్ఐ గారికి. మీడియా వారు మమ్మల్ని సహకరించాలని కోరుతున్నాము. చాలా మమ్మల్ని దారుణంగా భయభ్రాంతులు చేస్తున్నారండి. జేసీబీ తెచ్చి కూలగొడతానంటున్నారండి. ఎవరు ఆస్తి ఎవరు తినేస్తారండి? మాకు దస్తావేజులు ఉన్నాయండి, ఇంటి పన్ను రసీదు ఉందండి, కరెంటు బిల్లు ఉంది, ఆన్లైన్ సర్టిఫికేట్ కూడా ఉంది సార్, పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఉంది సార్, కోర్టు ఇంజక్షన్ ఆర్డర్, తత్కాల ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది సార్. మీ మీడియా వారు మాకు న్యాయం చేయాలని కోరుచున్నామండి. ఆమ్ ఆద్మీ సాంచి బర్త్డే వేడుకలు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రముఖ సోషల్ వర్కర్ తోకల వరదరాజ సాంచి జన్మదినోత్సవ వేడుకలు కాకినాడ స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ, రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరి కృష్ణమోహన్ల ఆధ్వర్యంలో వరదరాజ సాంచిచే బర్త్డే కేకును కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ టోలోసో, మెక్సికో, యుఎస్ఏ, లుసియానా యూనివర్సిటీ, అమెరికా నుండి గౌరవ డాక్టరేట్ పొందిన శుభ సందర్భంగా షాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ, రాష్ట్ర అధికార ప్రతినిధి కాళ్ళూరి కృష్ణమోహన్లు మాట్లాడుతూ, గొప్ప సామాజికవేత్తగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వరదరాజ సాంచికి డాక్టరేట్ రావడం కాకినాడ వాసులకు, ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంతో గర్వకారణమన్నారు. మంచి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత తోకల వరదరాజ సాంచి మాట్లాడుతూ, ఇటువంటి అవార్డులు, డాక్టరేట్ల రావడం సామాజిక సేవా కార్యక్రమాల పట్ల బాధ్యత మరింత పెరుగుతుందన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో సామాజిక సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టారు. తనపై అభిమానంతో శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకులు గ్రంథి నాగేశ్వరరావు, వంగపండు కృష్ణమూర్తి, శ్రీనివాస్ రాజు, నరాల తులసి, లక్కీ, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 84లో జాయిన్ అయ్యాను. 2020లో రిటైర్ అయ్యాను. దాని తర్వాత సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ రంగంలోకి దిగటం జరిగింది. అట్లాగే ఈ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా నేను పనిచేస్తున్నాను. దీంట్లో నాకు నా సర్వీసెస్కి మెచ్చి డాక్టర్ బాబాసాహెబ్ ఇంటర్నేషనల్ అవార్డు నాకు
టొలోసా మెక్సికో యూనివర్సిటీ వారు ఇవ్వటం, అట్లాగే ఈ మధ్యకాలంలో లూసియానా యూనివర్సిటీ వారు డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. ఇది నా మీద బాధ్యత పెంచింది, మరింత బాధ్యత పెంచింది. సమాజంలో ఇంకా నేను సేవ చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి ఆ సేవకు మళ్ళీ పునరంకితమయ్యి నేను సేవ చేయాలనుకుంటున్నాను. నాకు ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కానీ ప్రజాక్షేత్రంలోనే ఉండి ప్రజలకు సేవ చేయడానికి కృతనిశ్చయంతో ఉన్నానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కాకినాడ పేద కుటుంబాన్ని ఆదుకోవాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపక సుబ్బు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ను మండపక సుబ్బు, జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, కాలడి వెంకటేష్, కాకినాడ జిల్లా రూరల్ నియోజకవర్గానికి చెందిన కురుపూడి శ్రీనివాసరావు, శాంతి దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాసరావు, శాంతి దంపతులు ఒకే కాన్పులో 4 ఆడపిల్లలకు జన్మించారని, వారి ఆర్థిక పరిస్థితి బాగోలేక ఫౌండేషన్ సహాయం కోరారన్నారు. తెలుగుదేశం పార్టీ మంగళగిరి పార్టీ ఆఫీసులో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, టీటీ జనార్దన్ కి తెలియపరిచిన వెంటనే జిల్లా కలెక్టర్ ఫోన్ చేసి వారిని ఆదుకోవాలని సూచించారు. కలెక్టర్ని కలిసిన వెంటనే విషయం తెలుసుకుని కలెక్టర్ సానుకూలంగా స్పందించి వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా 4 పిల్లలు తండ్రి అయిన శ్రీనివాస్ కి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు శ్రీనివాసరావు, శాంతి, వారి కుటుంబ సభ్యులు 4 పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ జిల్లా మన రూరల్ నియోజకవర్గానికి చెందిన కురుపూడి శ్రీనివాసరావు, శాంతి దంపతుల ఒకే కాన్పులో 4 ఆడపిల్లలు జన్మనిచ్చారు. ఈ 4 ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి అనేక ఆర్థిక ఇబ్బందులు రావడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా వీళ్ళకి రావాల్సిన అమ్మక వందనం కానీ ప్రభుత్వ పథకాలు కూడా ఏమి వస్తలేదు. గత కాలంలో శ్రీనివాసరావు కారు నడుపుకుంటా జీవించేవాడు. మరి ఆ కారు అమ్మేయడం, తర్వాత మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్లో కారు లేకుండా చేసిన సర్టిఫికేట్లు కూడా రావడం, మా ఫౌండేషన్ ద్వారా అనేక ఉపయోగకరమైన పనులు చేస్తూ, అదేవిధంగా మొన్నటి రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారి ఆశీస్సులతో రాష్ట్ర పార్టీ ఆఫీసులో ఇలా ఇబ్బందులు చెప్పడం వల్ల మరి వెంటనే టీడీ జనార్దన్ గారు మన కాకినాడ జిల్లా గవర్నర్ కలెక్టర్ గారికి ఫోన్ చేసి మరి 4 పిల్లలకి అండగా ఉండాలన్నారు. మరి ఈరోజు మన కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశాము. మరి ఆయన వెంటనే స్పందించి 4 పిల్లలకి న్యాయం చేస్తానని, అదేవిధంగా వాళ్ళ నాన్నగారు డ్రైవర్, మన కార్పొరేషన్లో డ్రైవర్ పోస్ట్ కూడా ఇప్పిస్తానన్నారు. మరి కలెక్టర్ గారు చేసిన సేవ మరువలేనిది. జిల్లాలో ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ చేస్తున్న తీరు గౌరవనీయులు కలెక్టర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి వీరికి ప్రభుత్వం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, పిల్లలకు కూడా భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ సహాయపడాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి జిల్లాలో సెంటు భూమి సేకరించాలంటే చాలా కష్టం, సిబిఎన్. ప్రపంచ యోగా పోటీల్లో భారత్ అగ్రస్థానం. సీఎం హిట్లర్ కన్నా ఎక్కువ, అతడు తాలిబాన్ కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.